సనాతన ధర్మం ఛానల్ కి స్వాగతం. ఓం నమ శివాయ. భక్తులారా, ఈ రోజు మనం తెలుసుకోబోతున్న క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని అత్యంత రహస్యమైన శివాలయాలలో ఒకటి. ఆ పవిత్ర క్షేత్రం పేరు యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవాలయం. కొండల మధ్య గుహల మధ్య వెలిసిన ఈ ఆలయం చాలా పురాతనమైనది. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించటానికి వస్తుంటారు. కానీ ఈ ఆలయంలో ఉన్న నంది విగ్రహం రోజు రోజుకి పెరుగుతోందని మీకు తెలుసా? అవును భక్తులారా, ఒకప్పుడు భక్తులు నంది చుట్టూ సులభంగా ప్రదక్షిణ చేసేవారని చెబుతారు. కానీ ఇప్పుడు స్థలం చాలా తగ్గిపోయిందని స్థానికులు మరియు అర్చకులు చెబుతున్నారు. అందుకే యాగంటి నంది భారతదేశంలోని అత్యంత రహస్యమైన విగ్రహాలలో ఒకటిగా భావిస్తారు. యాగంటి స్థల పురాణాల ప్రకారం అగస్త్య మహర్షి ఈ ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని భావించారు. ఆ కోసం విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి సిద్ధమయ్యారు. కానీ ప్రతిష్ఠ సమయంలో విగ్రహం కాలి వేలి విరిగిపోయిందని చెబుతారు. దాంతో అగస్త్య మహర్షి చాలా బాధపడ్డారు. అప్పుడు ఆ పరమశివుడు ప్రత్యక్షమై ఈ ప్రాంతంలో నా ఆలయం నిర్మించు అని చెప్పారు. అలా యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం ఏర్పడిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రంలో ఉన్న గుహలు కూడా చాలా ప్రసిద్ధి చెందాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ, అగస్త్య గుహ, వెంకటేశ్వర గుహ వంటి పవిత్ర ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. ప్రకృతి అందాలు, కొండలు, పచ్చని వాతావరణం భక్తులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. యాగంటికి ఎలా చేరుకోవాలి? ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా బనగానపల్లి సమీపంలో ఈ ఆలయం ఉంటుంది. కర్నూలు, నంద్యాల ప్రాంతాల నుంచి బస్సులు అందుబాటులో క్యాబ్ మరియు కార్ ద్వారా కూడా సులభంగా చేరుకోవచ్చు. ఎక్కడ ఉండాలి? దేవస్థానం గదులు, చిన్న హోటల్స్ మరియు లాడ్జులు అందుబాటులో ఉంటాయి. ఆలయం దగ్గర అన్నదానం కూడా లభిస్తుంది. దర్శనం తర్వాత యాగంటి పుష్కరిణి మరియు గుహలు తప్పకుండా చూడండి. యాగంటి క్షేత్రం రహస్యాలు, ప్రకృతి మరియు ఆధ్యాత్మికత కలిసిన అద్భుతమైన పవిత్ర స్థలం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సనాతన ధర్మం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. హర హర మహాదేవ.